రండి బాబు రండి, గుట్టు చప్పుడు కాకుండా పిల్లలను కొనుక్కోండి. ఇది బంపర్ ఆఫర్. మళ్ళీ మళ్ళీ రాని అవకాశం. పసిగుడ్డును వ్యాపారంగా మార్చుకున్న ముఠా తంతు ఇది. పిల్లలు లేని తల్లిదండ్రులే టార్గెట్. ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తి పేదలపై గురిపెడతారు. పిల్లల్ని పెంచుకోలేని వాళ్ళ అత్యాశకును క్యాష్ చేసుకుంటారు. కానీ ఎట్టకేలకు పాపం పడింది. పోలీసుల చేతుల్లో ముఠా గుట్టు రట్టయింది. కానీ తక్షణ శిక్ష పడింది ఎవరికి? అంగట్లో పసిబిడ్డలు. ఒక్కో పసిగుడ్డు ధర 5 లక్షల వరకు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు, కొనుగోళ్లు. పసిగుడ్డు విక్రయాలను వ్యాపారంగా మార్చుకున్న ఆర్ఎంపీ వైద్యురాలు. చట్టం చేతిలో ముఠాగుట్టు రట్టు. పిల్లలను రక్షించిన పోలీసులు. కన్న పేగు అమ్ముకుంది. పెంచిన బంధం వేడలేకుంది. దత్తత నిబంధనల ప్రకారమే జరగాలంటున్నారు అధికారులు. కాని ఇక్కడ శిక్ష పడింది ఎవరికి? పైసలకు అమ్ముకున్న కన్నవారికా? ప్రేమతో పెంచుకున్నవారికా? పసిగుడ్డుతో వ్యాపారం చేస్తున్న ముఠాకా? హైదరాబాద్ శివారులో పిల్లలను అమ్ముకునే ముఠాగుట్టు రట్టయింది. రాచకొండ పోలీసులు సుమారు 16 మంది పిల్లలను ముఠా నుంచి రక్షించారు. రక్షించిన పిల్లలను శిశువిహార్కు తరలించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ముఠా అమ్ముతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో సహా 11 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాకెట్తో సంబంధమున్న మిగిలిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ, పుణేకు ప్రత్యేక టీం వెళ్లినట్టు రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి హావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 అదర్ పర్సన్స్, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. వన్స్ ఇట్ స్టార్టెడ్ ఇట్ టేక్స్ 2 years ఫర్ ద అడాప్షన్ టు బి కంప్లీటెడ్. సో ఈ మొత్తం ప్రాసెస్ బైపాస్ చేయడానికి కొంతమంది స్పెషల్లీ people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, any muttam process bypass cheyanki, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. Ma police team kuda pampistamu from Delhi and Pune. This is what we understood from this particular case, probably happening from other areas also. Inka further interrogate the inquiry chestamu dan gurinchi. అయితే పిల్లల కోసం చెట్టు పుట్ట చుట్టూ తిరిగి విసిగిపోయిన తల్లిదండ్రులకు పిల్లలను అమ్మే ముఠా సులభంగా కనిపించింది. దీంతో ముఠా సభ్యురాలు ఆర్ఎంపీ శోభారాణి మాటలను నమ్మి లీగల్ సమస్యలను విస్మరించి పిల్లలను కొనుగోలు చేశారు కొందరు దంపతులు. చిన్నారి ఇక తమ సొంతమే అని భావించి ప్రేమాభిమానాలు పెంచుకునే లోపు పోలీసుల చర్యలు వారికి శాపంగా మారాయి. పెంచిన తల్లిదండ్రుల నుంచి పోలీసులు పిల్లలను వేరు చేసి రక్షించామని తెలుపుతున్నారు. దీంతో పిల్లలను పెంచుకుంటున్న తల్లిదండ్రులు రాచకొండ కమిషనరేట్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు 40 లోపల తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేసారు, తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? పిల్లడేడి అక్కడ పిల్లడు కావాలి. ఇప్పుడు వెంటనే తీసుకోవడానికి చేసి ఇంతమంది లేదు, వాళ్ళకి అప్పు చెప్పించేసారు. మమ్మల్ని ఏదన్నా అడిగితే మేము సమాధానం చెప్పగలం. మమ్మల్ని అడగకుండా అన్ని పిలిపించి పిల్లల్ని పంపించేస్తే తల్లిదండ్రులు ఏమైపోతామండి? మాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదండి.
ఇక పిల్లలను కొనుగోలు చేసి పెంచుకోవటమే నేరమని అధికారులు తెలుపుతున్నారు. పిల్లల కొనుగోలు, అమ్మకాల ఘటన చట్ట వ్యతిరేకమని, ముఠా నుంచి కాపాడిన పిల్లలను శిశువిహార్లో ఉంచామని, వారి బాగోగులు చూడటానికి తగిన సిబ్బంది ఉన్నారని తెలుపుతున్నారు. అలాగే పిల్లలను దత్తత చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు చట్టంలోని నిబంధనలను పాటించి దత్తత తీసుకోవచ్చని తెలిపారు. శిశువిహార్లో పసికందు నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలుంటారని, దత్తత కోసం వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రాసెస్ 3 ఏళ్ల వరకు పట్టొచ్చని తెలుపుతున్నారు. లీగల్ గా కారా వెబ్సైట్ లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ముందు ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ జిల్లా మహిళా శిక్షణ శాఖలో అప్లై చేసుకుంటే ఆ ఫైలు DCPU డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, అంటే ఆధార్ కార్డు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అదేవిధంగా ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత ఈ లోపల ఆ చైల్డ్ మిగతా ఆల్రెడీ ఎవరైతే లీగల్ ఫీ ప్రొడక్షన్ ఉన్నారో వాళ్ళకి కూడా మెడికల్ ఎగ్జామ్స్ చేసిన తర్వాత సో ప్రస్తుతానికైతే 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది దత్తత ఫైనల్కి వెళ్ళాలంటే. ఫైనల్గా కలెక్టర్ గారి ఫైనల్ ఆర్డర్స్తో దత్తత కార్యక్రమం దత్తత ఇవ్వబడుతుంది. అదొక్కటి లీగల్, మరి ఏ ఇతర అటువంటి కూడా అన్ని చట్టవిరుద్ధమైన చెప్పదలుచుకున్నాము. పిల్లల అమ్మకాలు, కొనుగోళ్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసుల చర్యలు ముమ్మాటికి అభినందనీయమే. కానీ ఇక్కడ తక్షణ శిక్ష పడింది ఎవరికి? పైసల కోసం పసిపిల్లల్ని అమ్ముకున్న కన్న తల్లిదండ్రులక? తల్లిదండ్రుల కన్నుగప్పి పిల్లలను కిడ్నాప్ చేసిన ముఠాక? కడుపు పండక అమ్మా నాన్న అనే పిలుపు కోసం లక్షలు పోసి కొనుక్కున్న పెంపుడు తల్లిదండ్రులక అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. శిశువిహార్కు తరలించిన పిల్లలను మళ్లీ పొందాలంటే కఠిన నిబంధనలుంటాయి. నెలలు, సంవత్సరాల తరబడి పెంచిన ప్రేమను తల్లిదండ్రులకు, పిల్లలకు దూరం చేయటమే అవుతుందని మానవతావాదులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల అమ్మకాలు, కొనుగోళ్ల ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ ముఠా చేతిలో అనాథలుగా మారిన పిల్లలకు దొరికిన తల్లిదండ్రులను విడదీసి మరో పాపం కట్టుకోవటం కూడా సమంజసం కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.